హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో ఐఈఎక్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ ఐఈఎక్స్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఎనర్జీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మాట. ఇప్పుడు మనం ఒక కంపెనీలో స్టాక్ కొనాలి అంటే మనకి ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఎన్ఎస్సి బిఎస్సి ఎలా ఉంటాయో, ఇప్పుడు మనం సేమ్ ఎనర్జీ లైక్ ఎలక్ట్రిసిటీ ఎవరైనా కొనాలి అంటే ఓ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది, అదే ఐఈఎక్స్ మాట. సో దీనికోసం నేను డీటెయిల్ గా కాకుండా సింపుల్ వేలో చెప్పేస్తాను. ఐఈఎక్స్ కోసం డీటెయిల్ గా చెప్పుకుంటే ఒక 10 వీడియోలు అయినా సరిపోమాట. దీనికోసం ఇంకా ఇన్ డెప్త్ గా వెళ్తే అది మహాభారతంలో పెద్ద స్టోరీ లాగా ఉంటుంది అనమాట. నేను సింపుల్ వేలో చెప్తాను అనమాట, మీకు దాంట్లోనే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ఇది లాంగ్ టర్మ్ కి మంచి స్టాక్ లేదో కూడా చెప్తాను అనమాట. సో కంప్లీట్ గా చూడండి. అండ్ ఫర్దర్ గా వెళ్లే ముందు ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఇప్పుడు ఎనర్జీ రెండు విధాలుగా చూడాలి. ఫస్ట్ ఎనర్జీ క్రియేట్ చేసేవాళ్ళు అండ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు. ఓకేనా? ఇప్పుడు ఎనర్జీ క్రియేట్ చేసే కంపెనీస్ మనకు తెలుసు కదా, టాటా పవర్, టొరెంట్ పవర్, అదానీ పవర్, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి ఎనర్జీ క్రియేట్ చేస్తాయి. అండ్ ఈ ఎనర్జీని 2 ways లో జనరేట్ చేయగలదు. ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ రెండోది నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ అని. లాంగ్ లాస్టింగ్ ఎనర్జీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సన్ నుండి వచ్చే ఎనర్జీ అలాగే ఎనర్జీ క్రియేట్ అవుతూనే ఉంటది, దానికంటూ ఒక ఎండింగ్ ఉండదు. ఓకేనా? సన్ నుండి వచ్చేది కానీ లేకపోతే విండ్ ఎనర్జీ తెలుసు కదా మీకు. విండ్ ఎనర్జీ ద్వారా ఒక డైనమో లోపల మ్యాగ్నెట్ నుండి ఎలక్ట్రిసిటీ కన్వర్ట్ చేస్తారన్నమాట. విండ్ ఎనర్జీ అండ్ త్రూ వాటర్ ద్వారా ఎనర్జీ క్రియేట్ చేయగలరు. ఓకేనా? అండ్ ఇదంతా ఏమంటారంటే రెన్యూవబుల్ ఎనర్జీ అంటారన్నమాట. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఫ్యూయల్స్ ద్వారా, కోల్ ద్వారా అండ్ పెట్రోలియం ద్వారా ఎనర్జీ క్రియేట్ చేసేదంతా నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ. దీనికి ఒక ఎండ్ అంటూ ఉంటుంది, అది అవగానే మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంధనం వాడాలన్నమాట. ఓకేనా? రెన్యూవబుల్ ఎనర్జీ అంతా నేచర్ నుండి వస్తుంది, నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంతా మన ఎర్త్ నుండి మైనింగ్ చేస్తారన్నమాట. ఇప్పుడు ఇక్కడ పిక్చర్ చూసారు కదా, ఇక్కడ పవర్ ప్లాంట్ మాట, జనరేట్ ఎలక్ట్రిసిటీ. ఐదర్ 2 ways లో చెప్పాను కదా, ఎలాగైనా జనరేట్ చేయగలరు. ఆ ఎనర్జీ అంతా ఒక హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కి పంపిస్తారన్నమాట ఈ ఎనర్జీని. ఇక్కడ దీన్ని మన రోడ్ల మీద కొన్ని NH5 రోడ్ల మీద పెద్ద పెద్ద ట్రాన్స్మిషన్ లైన్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వైర్లు, దానికి సప్లై అవుతాయి అన్నమాట. దాని నుండి సబ్ స్టేషన్స్కి వస్తాయి అన్నమాట. ఇదంతా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయ్యి క్రియేటర్ దగ్గరికి వస్తుంది అన్నమాట. సో ట్రేడింగ్ అనేది ఇక్కడే జరుగుతుంది గైస్. ఇప్పుడు ట్రేడింగ్ ఎవరు చేస్తారంటే, ఇప్పుడు ఈ టాటా పవర్, ఈ అదానీ పవర్, ఈ కంపెనీస్ ఉన్నాయి కదా, ఒక 30-40 కంపెనీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇండివిజువల్ స్టేట్స్, ఏపీ ఎలక్ట్రిసిటీ, తెలంగాణ ఎలక్ట్రిసిటీ, బీహార్ ఎలక్ట్రిసిటీ, మొత్తం 29 స్టేట్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్స్ ట్రేడ్ చేస్తాయి వీళ్ళ దగ్గర. ఓకేనా? ఈ ట్రేడ్ చేయడానికి మధ్యన ఒక మధ్యవర్తి ఉండాలి కదా, అదే ఐఈఎక్స్ మాట. ఓకేనా? వీళ్ళు వెబ్సైట్ లో వీళ్ళు బిడ్ చేస్తారు. ఓకేనా? వీళ్ళు బిడ్ చేసింది వీళ్ళే ఒక అమౌంట్ బిడ్ చేస్తారు అన్నమాట. ఐఈఎక్స్ రెండు బిడ్ చేసిన ట్రాన్సాక్షన్ మ్యాచ్ అయితే వెంటనే ఎలక్ట్రిసిటీ సప్లై చేస్తారన్నమాట. సో మీకు ఈ సైకిల్ అంతా అర్థమైంది కదా, ఎలక్ట్రిసిటీ ఎక్కడ జనరేట్ అవుతుంది, ఎక్కడ కన్జ్యూమర్ దగ్గర వస్తుందని. ఇక్కడ ఎలక్ట్రిసిటీ మనం కొనుక్కోవట్లేదు గైస్, మనం కాదు, మన ఇండివిజువల్ స్టేట్స్ గవర్నమెంట్స్ కొనుక్కుంటున్నాయి అన్నమాట. ఓకేనా? మధ్యన ఐఈఎక్స్ అనేది ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అన్నమాట. ఓకేనా? మీరు ఈ ఎగ్జాంపుల్ బాగా గుర్తుపెట్టుకోండి. మనం కంపెనీ స్టాక్స్ కొనాలంటే ఎన్ఎస్సి బిఎస్సిని ఎలాగ ఆశ్రయిస్తామో, సేమ్ అదే కంపెనీస్ కూడా మా స్టాక్స్ అమ్మండి అని ఎన్ఎస్సి బిఎస్సి దగ్గరికి వెళ్ళగలుగుతాయో, సేమ్ ఇక్కడ స్టాక్స్ బదులు ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ఓకేనా? సో ఈ చిన్న స్టోరీలో క్లియర్ పిక్చర్ అర్థమైంది కదా, ఐఈఎక్స్ అంటే ఏంటో, ఓ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ అని. సో ఈ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో మనకి కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఆ కాంట్రాక్ట్స్ ఏంటో చెప్తాను. దాన్నే 2 types ఆఫ్ కాంట్రాక్ట్స్ అంటారు. దాన్నే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అండ్ షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ మాక్సిమం ఎక్కువ తీసుకుంటారు అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఇండివిజువల్ స్టేట్స్ ఉంటాయి కదా, ఒకేసారి కొనేస్తారు అన్నమాట. ఒక ఫిక్స్డ్ ప్రైస్ కి లాక్ అయిపోయి కొనేస్తారు అన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్ లో ప్రైజులు పెరుగుతాయని స్పెక్యులేషన్ అన్నమాట. షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ అంటే మేబీ ఇండస్ట్రీస్ వాళ్ళు అక్కడక్కడే స్టార్ట్అప్స్ పెట్టుకుంటారు కదా, వాళ్ళు షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ కొనుక్కుంటారు అన్నమాట. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి. ఇప్పుడు పవర్ జనరేట్ చేసిన కంపెనీస్ దగ్గర నుండి పవర్ కన్జ్యూమ్ చేసుకున్న కంపెనీస్ కానీ లేకపోతే ఇండివిజువల్ స్టేట్స్ కానీ కొనుక్కుంటున్నాయి కదా, వీళ్ళకి ట్రాన్సాక్షన్ మధ్యన ఐఈఎక్స్ కి ప్రాఫిట్ ఏంటి అని. ఓకేనా? ఐఈఎక్స్ ప్రాఫిట్ ఏంటంటే 3 types ఆఫ్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఒకటి ట్రాన్సాక్షన్ ఫీ, వీళ్ళిద్దరి మధ్యన జరిగే ట్రాన్సాక్షన్ తాలూకు ఫీ అంతా ఐఈఎక్స్కి వెళ్తుంది. అండ్ వాళ్ళ వెబ్సైట్లో ట్రేడ్ చేస్తున్నారు, అదొక ప్రాఫిట్. అండ్ దాంతోపాటు యాన్యువల్ ఫీ ఉంటుంది, యాన్యువల్ ఫీ కూడా ప్రాఫిట్ ఉంటుంది. దాంతోపాటు అడిషనల్ ఛార్జెస్ ఉంటాయి, అవి కూడా ప్రాఫిటే. సో మీరు ఇక్కడ గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ఐఈఎక్స్ అనేది అసెట్ లైట్ బిజినెస్. అంటే దీనికంటూ ఫిజికల్ గా ఒక అసెట్స్ అంటూ ఉండవు. మీకు సింపుల్ గా చెప్పాలి అంటే, మీరు ఇక్కడ ఆర్ఓఈ చూడండి, రిటర్న్ ఆన్ ఈక్విటీ 60% వస్తుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇలాగే వస్తుంది అనమాట. ఈ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఈక్విటీ కానీ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ మోర్ దెన్ 50% ఎందుకు వస్తుందంటే, ఇది అసెట్ లైట్ మాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీ బండి ఉంది, ఆ రోజు ఇడ్లీ బండితో ఒక 100 రూపాయలు సంపాదించారు అనుకోండి, మళ్ళీ నెక్స్ట్ రోజు
ఆ ఇడ్లీ బండి పెట్టడానికి 50 రూపాయలు ఖర్చు చేయాలి ఆ 100లోనే. కానీ ఇక్కడ ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ లో అలా కాదు. ఇదొక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ కాబట్టి దీనికంటూ ఒక ఫిజికల్ అసెట్స్ ఉండవన్నమాట. సో అసెట్ లైట్ బిజినెస్ అంటున్నాను అందుకే. సో వీళ్ళకి ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి కానీ ఆ ప్రాఫిట్స్ ని కన్జ్యూమ్ అంటూ ఉండదన్నమాట. సో మనం ఇక్కడ ఆర్ఓఈ చూసి ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇది అసెట్ లైట్ బిజినెస్ కాబట్టి. మీరు ఇది గుర్తుంచుకోండి. ఏ కంపెనీ అయినా అసెట్ లైట్ బిజినెస్ అయితే దాని తాలూకు ఆర్ఓసి చూడొద్దు. ఓకేనా, దాని మేనేజ్మెంట్ చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఈఎక్స్ అనేది గవర్నమెంట్. ఇక్కడ కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. ముందు పాజిటివ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. పాజిటివ్స్ ఏంటంటే ఇది అసెట్ లైట్ బిజినెస్ కాబట్టి దీనికి డెట్ ఏమి ఉండదు అసలు. ఓకే, డెట్ ఉండదు, అది పాజిటివ్. అండ్ దీనికంటే కొన్ని స్టాండర్డ్ రెగ్యులేటర్స్ ఉంటాయి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాబట్టి కొన్ని రెగ్యులేటర్స్ ఫాలో అవ్వాలి కాబట్టి దీని మేనేజ్మెంట్ కూడా చాలా టఫ్ గా ఉంటుంది అనమాట. ఓకే, అదో పాజిటివ్ న్యూస్. అండ్ దీంతో పాటు చూసుకుంటే వీళ్ళకి ఎవ్రీ ఇయర్స్ ప్రాఫిట్స్ గ్రోత్ ఉంటూనే ఉన్నాయి. ఓకే, అది కరోనా అవ్వచ్చు, మామూలుగా అవ్వచ్చు, అలాగే ఉండదు వీళ్ళకి. ఎందుకంటే ఎనర్జీ అనేది ఎండ్లెస్ ప్రాసెస్ కాబట్టి. వీళ్ళకి డెట్ లేదు, సేల్స్ బాగున్నాయి. సేల్స్ అంటే కన్జ్యూమర్ కి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసే మధ్య బిట్స్ జరుగుతాయి కదా, అవే సేల్స్. వీళ్ళకి రిజర్వ్స్ పెరుగుతూ ఉంటాయి, తెలుసు కదా, రిజర్వ్స్ ఉంటూనే ఉంటాయి ప్రతి ఇయర్. ఎందుకంటే వీళ్ళు డబ్బులు వస్తూనే ఉంటాయి కానీ డబ్బులు పోవడం అంటూ ఉండదు. ఓకేనా, వీళ్ళు ప్రాఫిట్స్ బాగుంటాయి. ఓకే, చూడండి. అండ్ ఇన్వెస్టర్స్ కూడా 38 నుండి ఒకేసారి ఈ డిసెంబర్ కి 51% పెరిగిపోయారు అన్నమాట పబ్లిక్ ఇన్వెస్టర్స్. అండ్ దీంతో పాటు మేజర్ ప్రాఫిట్ ఏంటంటే ఈ కంపెనీ ఎవ్రీ ఇయర్ డివిడెండ్ పే చేస్తుంది. ఓకే, అండ్ దీనికి అసెట్ లైట్ బిజినెస్. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది దీనికి కాంపిటీషన్ లేదు. ఇది ఒక మోనోపోలీ మాట. అంటే దీనికి కాంపిటీషన్ లేదు అంటే దీనికి మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను గైస్. చూడండి, ఇది ఇండియాలో 100% అనుకుంటే దాంట్లో 96% మార్కెట్ షేర్ ఇది ఈ ఐఎక్స్ తీసుకున్నమాట. అందుకే దీన్ని మోనోపోలీ కంపెనీ అన్నమాట. మిగతా కంపెనీలు ఉన్నాయి, పవర్ ఆఫ్ ఇండియా, దీంట్లో కూడా ట్రేడ్ చేస్తారు కానీ దాంట్లో 4% మ్యాక్సిమం 96% అందరూ చూడండి. డిస్ట్రిబ్యూటింగ్ అండ్ ట్రాన్స్మిషన్ అంతా 96% ఐఎక్స్ లో జరుగుతుంది. అక్రాస్ 29 స్టేట్స్ అండ్ 5 టెరిటరీస్ కూడా ఐఎక్స్ వాడతారు. అండ్ జనరేట్ చేసే కంపెనీస్ ఆల్మోస్ట్ 520 ఉన్నాయి. ఓకే, ఐదర్ రెన్యూబుల్ అవ్వచ్చు, నాన్ రెన్యూబుల్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే గ్రీన్ ఎనర్జీ కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా జనరేట్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయి. వాటి మీద మీకు సపరేట్ వీడియో చేస్తాను. అండ్ బిట్ చేసుకున్న ఇండస్ట్రీస్, ఇండియాలో ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రీస్ 4377 ఇండస్ట్రీస్ బిట్ చేసుకుంటున్నాయి. అండ్ జనరేట్ చేసే ఇండస్ట్రీస్ 520. ఓకే, వీళ్ళకి మధ్యనే సప్లై జరుగుతుంది. ఓకేనా, అండ్ యావరేజ్ డైలీ వాల్యూమ్ ఇట్స్ గ్రేటర్ దెన్ 1,62,000 మెగావాట్స్. ఓకే, ఫిజికల్ గా ట్రాన్స్మిషన్ అయ్యే ఎనర్జీ డైలీ 1,62,000 ట్రాన్స్మిషన్ అవుతుంది. సో ఇవన్నీ పాజిటివ్సే. సో మిగతా వాటితో కంపేర్ చేస్తే ఐఈఎక్స్ అని చాలా బాగుంది. మనం ఈ కంపెనీలో ఇంకొన్ని పాజిటివ్స్ చూద్దాం. ఏంటంటే చాలా మంది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కుదిరించుకుంటారు కదా, 25 years అని చెప్పాను కదా ఇందాల. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, చాలా మంది లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ కుదిరించుకోవడం వల్ల ఈ పవర్ ఇండస్ట్రీస్ అనేవి లాస్ అయిపోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్స్ లో అదే ప్రైస్ కి సప్లై చేయలేరు కదా, వీళ్ళు ఏంటంటే షార్ట్ టర్మ్ కి తగ్గించాలని డిమాండ్ పెట్టుకుందన్నమాట. ఓకేనా, గవర్నమెంట్ కి. సో వీళ్ళు మేబీ ఈ ఇండస్ట్రీస్ కూడా ఫ్యూచర్ లో షార్ట్ టర్మ్ కి బై చేయడానికి ప్రిఫర్ చేస్తారన్నమాట. దాన్ని పీపీఈ అంటారు, పీపీఈ సర్టిఫికేషన్ అంటారన్నమాట. దానివల్ల ఎవ్రీ ఇయర్స్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా హౌస్ ఒక ఇండస్ట్రీ అనుకుంటే నేను 25 years కి కాంట్రాక్ట్ తీసుకున్నాను అనుకోండి, 25 years వరకు నేను పట్టించుకోకలేదు కదా, ఎవ్రీ యాన్యువల్ ఛార్జెస్ అయ్యి వెళ్తాయి. సో దానివల్ల ఆ ఇండస్ట్రీకి నష్టపోతారనే డిమాండ్ తోనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ కి ప్రిఫర్ చేయడానికి అమల్లోకి తీసుకొస్తున్నారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే బయట ఉన్న కంట్రీస్ కూడా ఎనర్జీ ఇండియా నుండి సప్లై చేసుకుంటాయి కదా, అది కూడా పెరిగే అవకాశం ఉంది. 30 to 80% ఎక్స్చేంజెస్ జరుగుతున్నాయి. ఈవెన్ శ్రీలంక, థాయిలాండ్, జపాన్ వీళ్ళ దగ్గర కూడా ఎక్స్చేంజెస్ జరుగుతున్నాయి. ఓకేనా, డిస్కౌంట్స్ అంటే లాంగ్ టర్మ్ ని డిస్కౌంట్స్ అంటారన్నమాట. డిస్కౌంట్ టు ఎగ్జిస్ట్ లాంగ్ టర్మ్ పీపీఏ వన్స్ దర్ 25 years కాంట్రాక్ట్ ఎక్స్పైర్. ఇప్పుడే చెప్పాను కదా, 25 years ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్ అని తీసేస్తారు. ఇంక 25 years అంటే ఉండదు, అన్ని షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి ఫ్యూచర్ లో గ్రోత్ ఉండడానికి మేజర్ పాయింట్ ఏంటంటే ఇండియన్ గ్యాస్ ఎక్స్చేంజ్. ఇప్పుడు ఐఈఎక్స్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ ఎక్స్చేంజ్ అన్నాను కదా, ఇప్పుడు వీళ్ళు ఐజీఎక్స్ అని సబ్ గ్రూప్ కూడా క్రియేట్ చేశారన్నమాట. అంటే ఇండియా వైజ్ గ్యాస్ ఎక్స్చేంజ్ అవ్వాలంటే ఐజీఎక్స్ దగ్గర ట్రేడ్ చేసుకోవడానికి వీళ్ళు కొత్త ఫ్యూచర్ అయితే తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే హెచ్పి గ్యాస్, భారతీ గ్యాస్ వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళేంచి అదాని గ్యాస్ క్రియేట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ట్రేడ్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, వాళ్ళు ట్రేడ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అదే ఐజీఎక్స్ మాట. ఒక ప్లాట్ఫామ్ ట్రేడ్ చేసుకునేవి వేరే ఉన్నాయి ఐజీఎక్స్ కి, బట్ వీళ్ళు కూడా ఈ ఫ్యూచర్ తీసుకొచ్చారు ఐజీఎక్స్.
సో ఐఈఎక్స్ ఇండియన్ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ చేసుకోవచ్చు, IGX లో గ్యాస్ కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మనం పాజిటివ్ సైడ్ గా అర్థం చేసుకోవచ్చు ఐఈఎక్స్ కి. మరి రిస్క్స్ ఏంటుంటాయో చూద్దాం. రిస్క్ ఏంటంటే హైలీ రెగ్యులేటరీ ఇండస్ట్రీ. ఓకే, రెగ్యులేటరీ ఇండస్ట్రీ ఎందుకన్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టాక్స్ లోని NSE BSE కి ప్రిన్సిపల్ ఎవరు? సెబీ కదా. ఇప్పుడు IEX కి కూడా ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. ఆ రెగ్యులేటరీ బాడీ మీకు చూపిస్తాను నేను. దాని పేరే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అన్నమాట. ఓకే, వీళ్ళు పెట్టిన రూల్స్ వీళ్ళు ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్ కి ₹3 ఛార్జ్ తీసుకున్నారంటే దాంట్లో 0.10% ఎంతో ఛార్జ్ తీసుకోవాలి. అంటే 30 పైసలు లేకపోతే 10 పైసలు అంతే తీసుకోవాలన్నమాట. అంత మించి ఎక్కువ ఛార్జ్ చేయకూడదు. వీళ్ళ ప్రాఫిట్స్ కి ఒక లిమిట్ ఉంటుంది అన్నమాట. అది ఆ లిమిట్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు సజెస్ట్ చేస్తారు. దాన్ని బట్టే వీళ్ళు ఫాలో అవ్వాలి. ఓకే, అంటే వీళ్ళు రెగ్యులేటరీ ప్రకారం వెళ్తారు. రెగ్యులేటరీని బ్రీచ్ అవ్వడానికి వీళ్ళకి వీలు లేదు. ఓకే, సో వీళ్ళ ప్రాఫిట్స్ అనేవి బేస్డ్ ఆన్ రెగ్యులేటరీ ఉంటుంది. రెండోది రెగ్యులేటరీ ఆబ్లిగేషన్స్ అంటే ఏమంటేనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కదా, RBI ఇవి ఉన్నాయి కదా, వీళ్ళు ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అనుకోండి, డబ్బులు ఇన్ఫ్లేషన్ ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది అనుకోండి, అంటే యూనిట్కి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఇన్ఫ్లేషన్ ఎందుకో ఒక కన్జ్యూమర్ దగ్గర ఎక్కువ పెరుగుతుందంటే ఇక్కడ ప్రొడక్ట్ దగ్గర మామూలుగా ఉందంటే ఈ ఇన్ఫ్లేషన్ బ్యాలెన్స్ చేస్తారన్నమాట. ఓకే, దానివల్ల బ్యాలెన్స్ చేయడం వల్ల వీళ్ళు ట్రాన్సాక్షన్ ఫీజ్ అవి తగ్గొచ్చు. ఓకేనా. అండ్ దీంతో పాటు నేను పర్సనల్ గా ఫీల్ అవుతుంది ఏంటంటే ఫ్యూచర్ లో కూడా ఈ ఎక్స్చేంజెస్ కంపెనీస్ కాంపిటీషన్ వస్తుంది, IEX కి కాంపిటీషన్ రావచ్చు. దీన్నే మార్కెట్ కప్లింగ్ కూడా జరగవచ్చు అన్నమాట. సో ఇది ఒక రిస్క్ అనుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్యూచర్ రిస్క్స్ అన్నమాట. ఓకే, ఇవన్నీ చిన్న చిన్న రిస్క్లే. ఈ రిస్క్ల కన్నా మనకి పాజిటివ్ సైన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో నా వరకు IEX చూసుకుంటే ఒక అసెట్ లైట్ బిజినెస్ అండ్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి. అండ్ ఫ్యూచర్ లో షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ ట్రేడింగ్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ట్రేడింగ్ ఎక్కువ జరుగుతుందంటే వీళ్ళకి ఎక్కువ ట్రాన్సాక్షన్ ఫీ వెళ్తుంది, ఎక్కువ యాన్యువల్ ఛార్జెస్ వెళ్తాయి. ఓకేనా, దీనివల్ల వీళ్ళకి మంచిగా ప్రాఫిట్స్ వస్తాయనే నేను దగ్గర లాస్ట్ 2 months నుండి ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఈ మధ్య నేను చిన్న డిప్ అయ్యింది. డిప్ అవగానే నేను కొన్ని కొన్నాను. మళ్ళీ ఇంకొంచెం డిప్ అయినా ఒకవేళ అప్పర్ సెక్యూర్కి వెళ్ళినా నేను కొంటూనే ఉంటాను అనమాట. అండ్ ఇది నేను లాంగ్ టర్మ్ కి అయితే నేను సజెస్ట్ చేస్తాను. అండ్ నేను కూడా లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేస్తున్నాను. IEX అనేది మంచి కంపెనీ, మంచి మోనోపోలి కంపెనీ. మెయిన్ గా ఇండియాలో టాప్ 5 మోనోపోలి కంపెనీస్ లో చెప్పమంటే దాంట్లో IEX ఒకటి చెప్తాను. దట్స్ ఇట్ గైస్, షార్ట్ అండ్ సింపుల్ గా చెప్పాను. దీనికి ఇంకా డెప్త్గా వెళ్తే చాలా అంటే చాలా సబ్జెక్ట్ ఉంటుంది. చెప్తున్నాగా 10 ఎపిసోడ్లు అయితే ఈజీగా పడుతుంది. మీరు నా సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అని నచ్చింది అనుకుంటే ఈ వీడియో లైక్ చేయండి. అండ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ మీకు ఫ్యూచర్లో IRCTC కోసం ఇన్ డీటెయిల్గా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి అనుకుంటే ఈ వీడియో కింద కామెంట్స్లో క్లియర్గా చెప్పండి, నేను సపరేట్ వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మోహన్. జై హింద్.